ఊరు మంచిగా బాగుంది కాబట్టి ఇంకా తెలియజేయాలని పెట్టినాను ఈ ప్రోగ్రాం. మీ ఊరిని ఇవన్నీ కూడా గత 15 రోజుల నుంచి కూడా మనం అన్ని చోట్ల చేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఏదన్నా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ మీ అందరికీ తెలిసి ఈరోజు 2 కార్యక్రమాలు ఒకే రకంలో మనం ఇప్పుడు ఆచరించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఒకటి గాంధీ జయంతి, గాంధీ గారి పుట్టినరోజు జన్మదినం. గాంధీ గారు పుట్టినరోజు జన్మదినాన్ని మనం స్వచ్ఛ భారత్ దివస్గా కూడా ఇప్పుడు ఆచరించుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఆ స్కూల్ చూస్తే ఆ స్కూల్ మీద గాంధీ గారి బొమ్మ కూడా ఉంది. దాని వెనకాల చేతులు ఎలా కడుక్కోవాలని కూడా పెయింట్ కూడా వేశారు. తిరిగి వచ్చి మళ్ళీ ఇది ఒక కార్యక్రమం విధంగా ఉంది. మీకు రైతుల ఆందోళన కానివ్వండి, బ్రిటిషర్ల మీద ఆందోళన కానివ్వండి, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మనకు ఒక స్వతంత్రం కోసం పోరాడిన ఒక వ్యక్తి. అంతేకాకుండా ఆయన ఒక ఆలోచనతో పాటు ఇప్పుడున్నంత సోషల్ మీడియా అప్పుడు ఉండేది కాదు, ఇప్పుడున్నంత కనెక్టివిటీ అప్పుడు ఉండేది కాదు. అయినా కూడా అప్పుడున్న రైల్ కనెక్టివిటీలో ఉన్న ఫెసిలిటీస్లోనే ఆ బండ్లతో ఏం తిరగాలో అక్కడే చూసి ఆల్మోస్ట్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా తిరిగి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు చాలామంది అప్పుడు మీకు గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలామంది ఆయన్ని స్వయంగా చూడకపోయినా కూడా ఆయన చెప్పే ఒక వాదంతో కానివ్వండి, ఆయన ఒక విచారాలతో కానివ్వండి, దాంతో ఒక మోటివేట్ అయ్యి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది. కలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా అది ఒక ఆలోచనలు కానీ ఒక వ్యక్తిలో ఉన్న విచారాలను కానీ ఉన్న ఒక అడ్వాంటేజ్ అనేది అనొచ్చు, లేకపోతే దానికి ఉన్న ఒక శక్తి అనేది వచ్చింది. ఒక వ్యక్తిని చూడకుండా కూడా వాళ్ళ ఒక ఆలోచనలు కూడా తీసుకెళ్ళొచ్చు అనేది బహు ముఖ్యమండి. ఇప్పుడు కూడా మనం దీని మీద స్కూల్ మీద ఎందుకు గాంధీ గారి బొమ్మ ఎందుకు వేశారు? మళ్ళీ వెనకాల కూడా మళ్ళీ స్వచ్ఛత ఈ సేవ ఈరోజు స్వచ్ఛ భారత్ దివస్ చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు జేడీ అనిమల్ హస్బెండరీ గారు చెప్పారు, ఎక్కడా కూడా ఓపెన్ డిఫికేషన్ అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ల్యాబొరేటరీస్ కట్టించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే వాడాలి, ఎక్కడ కూడా ఉండకూడదు. బయట మల విసర్జన అనేది ఎక్కడ ఉండకూడదు. అది రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు బాధ్యతలు అవుతారు? ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ్యతలు ఉంటుంది, ఊళ్ళో ఉన్న వాళ్ళ బాధ్యతలు ఉంటుంది. ఒక్క ప్రభుత్వం మీకు ల్యాబొరేటరీ కానీ కట్టించి అక్కడ వచ్చి ఇచ్చిన తర్వాత అది ఒక అలవాటు, అంటే లైక్ మీ ఒక ప్రతిరోజు చేసే ఒక అలవాటులో అది మార్పడాలి. తీసుకురాగలిగితే పిల్లలు ఇప్పుడు చాలామంది చూస్తే పెద్దల కన్నా పిల్లలకి చాలా వరకు మన స్కూల్స్లో కానీ ప్రతి ఒక్కటి చెయ్యి ఎలా కడుక్కోవాలి, శుభ్రతంగా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చాలా ఉంటుంది. చాలామంది పిల్లలు మీకు వచ్చి ఇంట్లోకి వచ్చి పెద్దలకు చెప్పించేంత రకంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలా విషయాలు పిల్లల నుంచి పెద్దోళ్ళు కూడా నేర్చుకోవాలి. పెద్దలు అయిపోయిన తర్వాత మనం నేర్చుకోవడం ఆపేస్తాం. ఈ కార్యక్రమంలో 3 భాగాల్లో చేసుకోవడం జరిగింది. స్వచ్ఛత ఈ భాగీదారి అంటే ఏంటి? ఫైనలీ మనం ఎంత ప్రభుత్వం నుంచి ఎంత కార్యక్రమాలు చేస్తాం, మనకి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇక్కడ ఫైనలీ మనం చేయాల్సింది ఎవరు? ఆఖరికి పాటించాల్సింది ప్రజలే. భాగీదారి అయితేనే మనకి ప్రజలు నేర్చుకుంటేనే దానికి ఒక అవుట్కమ్ కానీ దానికి ఒక ఇదొకటి ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఆ అవుట్కమ్ లేకుంటే మళ్ళీ ప్రతి సంవత్సరం మనం ఇలాగే స్వచ్ఛ భారత్ దివస్ అని చేసుకుంటుంటాం. ప్రతిసారి ఇదే ప్రతి సంవత్సరం చేస్తాం. దాని నుంచి వచ్చే ఉపయోగం ఏంటి? ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం చేసిందిగా ఎందుకు చేస్తుంది? ఇది ఎందుకు చేస్తుందంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే మనకి ఇది ప్రతిరోజు మనం ఒక వ్యారకంలో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తామో అందులో ఇది అలవాటు అవ్వాలి. అది తెలియకుండా మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కొన్ని కొత్తగా నేర్చుకున్నప్పుడు తెలిసి కాన్షియస్గా చేస్తారు. అదే అలవాటు అయింది అనుకోండి, తెలియకుండానే మీరు స్వచ్ఛందంగా అంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం, నీట్గా ఉండడం మెయింటైన్ చేయడం, పిల్లలకి చెప్పడం, ఇట్లాంటివన్నీ కంటిన్యూస్గా చేసుకొని పోతూ ఉంటారు. ఎక్కడ ఉందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ 15 రోజులు మళ్ళీ ఐడెంటిఫై చేసి క్లియర్ చేసేసి మళ్ళీ మనం రేపటి నుంచి అలాగే వదిలేస్తామంటే ఉపయోగం ఏంటి? మళ్ళీ అది అలాగే రావడం అంటే 15 రోజులు చేసింది అది అక్కడ రాకుండా ఉండి రెగ్యులర్ ప్రాసెస్గా చేసుకొని వెళ్ళడం మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అది 10 రోజులు అలాగా టైం లైన్స్ తీసుకుంటూ ఉండాలి. ఒక టైం పెట్టుకొని దాని ప్రకారంగా చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అదే కాకుండా స్వచ్ఛతా మిత్ర వాళ్ళది సురక్ష శిబిర్
హెల్త్ చెకప్స్ సఫాయి మిత్రులకి ఏముంటుందో అంటే మనకి ఉన్న క్లాప్ మిత్రాలు సఫాయి మిత్రులు ఏమున్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఉందో దాని ప్రకారం ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ చెకప్ ఎందుకు ఆరోగ్యం అనేది ముఖ్యమైనది. దీన్ని చెకప్ చేసుకుంటే ఆల్రెడీ నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, ఆరోగ్యమే భాగ్యం అని కూడా మీ అందరికీ తెలిసిన విషయం. దాని ప్రకారంగానే చూసుకొని మీ ఆరోగ్యాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెకప్ చేసుకొని సఫాయి మిత్రులు మీరు చేసే పని కూడా మీరు కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఇది ఒక కార్యక్రమం ఇన్ని రోజులు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం చేసిన దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము, ఈ సంవత్సరం చేసిన దాంట్లో మనం ఎంతవరకు నిన్నటికన్నా ఈరోజు ఎంత బాగా మెరుగ్గా చేసుకున్నాం, ఇది మనం చూసుకోవాలి. ఇది ఇలా మనం చేసుకోగలిగితే మనం చాలా వరకు ఒకటి ఈ కార్యక్రమానికి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుందండి. ఇప్పుడు నగేష్ గారికి సర్పంచ్ గారు మన గౌరవ కలెక్టర్ సార్ గారు చాలా పూలమాలతో సత్కరిస్తున్నారు. చెప్పండి పెట్టండి. మొమెంటో గుడిబండ వీరికి చాలా పూలమాల మొమెంటో చిన్న గిఫ్ట్తో మన గౌరవ కలెక్టర్ సారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు సన్మానిస్తున్నారు. ఎంపీటీసీ గారు లక్ష్మీనారాయణ గారు సత్కరిస్తున్నారు. చెప్పండి పెట్టండి. మొమెంటో గుడిబండ వీరికి చాలా పూలమాల మొమెంటో చిన్న గిఫ్ట్తో మన గౌరవ కలెక్టర్ సారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు సన్మానిస్తున్నారు. ఎంపీటీసీ గారు లక్ష్మీనారాయణ గారిని మన ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు సన్మానిస్తున్నారు. మొమెంటో ఒక చిన్న గిఫ్ట్ తోటి ఇస్తున్నాము. నెక్స్ట్ నారాయణమ్మ కొత్త సరదాల దొంగ మధ్య నరేష్ గారికి చెప్పండి. వీళ్ళు కూడా ఇంత బాగా ఆర్గనైజ్ చేసి షార్ట్ పీరియడ్ లో సక్సెస్ చేసినందుకు ఎత్తి చూపించమ్మా, పైకి ఎత్తి పైకి ఎత్తి మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? పైన ఇవన్నీ బలూన్ ఎక్కడ పగలు కొట్టేసి మరి ఫ్లవర్స్ ఫెవికల్ పేపర్ ఇది టెంకాయ సార్ అడిగేవాడిని.